నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. వేధింపులే ప్రధాన కారణమైతే బాధిత కుటుంబానికి న్యాయం చేయండి. వనపర్తి జిల్లా ఏదుల మండల కేంద్రంలో మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి వేధింపులకు ఆత్మహత్య చేసుకున్న రైతు కొమ్ము ఆంజనేయులు యాదవ్ కుటుంబానికి 50 లక్షల రూపాయల పరిహారం చెల్లించడంతో పాటు రైతు చావుకు కారణమైన ఏదుల మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డిని వెంటనే అరెస్టు చేసి రిమాండ్కు తరలించాలని గ్రామస్తులతో కలిసి ధర్నా చేపట్టిన బీసీ పొలిటికల్ జేఏసీ స్టేట్ చైర్మన్ డాక్టర్ రాచాల యుగంధర్ గౌడ్ గ్రామస్తులను నిరసన వ్యక్తం చేస్తూ ధర్నా చేపట్టారు. రిపోర్టింగ్ బై SR7 టీవీ న్యూస్ రిపోర్టర్ ఏదుల మండల రిపోర్టర్ హనుమంత్ నాయక్. వనపర్తి జిల్లా ఏదుల మండల కేంద్రంలో కొమ్ము ఆంజనేయులు అనే యాదవ సామాజిక చెందినటువంటి వ్యక్తి సూసైడ్ చేసుకొని చనిపోయాడు 2 రోజుల కింద. అంటే ఎందుకొరకు చనిపోయిందంటే ఇదే గ్రామానికి చెందినటువంటి మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి అతన్ని ఫోన్ చేసి వేధింపులకు గురి చేసిండు. ఇక్కడ ఏదుల రిజర్వాయర్ నడుస్తూ ఉంది, దానికి వీళ్ళ పొలంలోకి వెళ్ళి కొన్ని టిప్పర్లు వెళ్తూ ఉంటాయి. ఆయన దానికి సబ్ కాంట్రాక్టర్ శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి మరి వెళ్తూ ఉంటే ఇతను నా మినుము పంట వేసిండ్రు, నా మినుము పంట ఖరాబ్ అవుతుంది, దానిలో వెళ్తున్నాయని చెప్తే వాళ్ళు పోలీస్ స్టేషన్లో వెళ్ళి వాళ్ళు ఫోన్ చేయించి శ్రీనివాస్ రెడ్డి ఫోన్ చేసి ఇతనికి ఎవరికి కొమ్ము ఆంజనేయులకు నీవు టిప్పర్లు ఆపుతున్నావు కదా, నిన్ను పోలీస్ స్టేషన్లో వేసి జైల్లో పెట్టిస్తా, నిన్ను బతకనీయనని చెప్పి దీపావళి పండుగ నాడు ఈరోజు అతనికి ఫోన్ చేయడం జరిగింది. ఈరోజు దేశం వల్ల దీపావళి జరుగుతూ ఉంటే ఇక్కడ మాత్రం ఈరోజు పేదలకు ఈరోజు బీసీల మీద ఇంకా ఆధిపత్యం చెలాయిస్తూనే ఉన్నారు. ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఈరోజు బీసీ ఉద్యమం ఒకవైపు ఉవ్వెత్తున ఎగిసి పెడతా ఉంటే ఇంకా బీసీల పైన ఈరోజు అగ్రకులాల దాడులు పెరుగుతూనే ఉన్నాయి. మళ్ళీ ఆ శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి గతంలో కూడా ఒక మండల్ మెజిస్ట్రేట్ MRO పైన కూడా దాడి చేసిందని చెప్పి ఆరోపణలనే తిట్టిందని మళ్ళీ అప్పుడు కొద్దిమంది పెద్దలను పట్టుకొని చెప్పి ఈరోజు కాంప్రమైజ్ అయ్యాడు. మళ్ళీ ఈరోజు దీపావళి దానికి ఫోన్ చేస్తే అతను తన కుమార్తెకు ఫోన్ చేసి ఇంతకుముందు కూడా మేము ఫోన్లో విన్నాం వాంగ్మూలం చనిపోయే ముందు నాకు శ్రీనివాస్ రెడ్డి ఫోన్ చేసి ఇట్లా బెదిరించినందుకే ఈరోజు పురుగులమాన్ దాగినన్నాడు, తర్వాత హైదరాబాద్ తీసుకుపోతే కూడా ఈరోజు అతను చనిపోయాడు మొన్న రాత్రి. మరి పోలీసులు దాదాపు వీళ్ళు గ్రామస్తులు ఉదయం 7 గంటల నుంచి ఆ మృతదేహాన్ని ఇక్కడ పెట్టుకొని ధర్నా చేస్తూ ఉన్నారు. దేని కొరకు ధర్నా చేస్తూ ఉన్నారు? వాళ్ళకి న్యాయం జరగాలి. న్యాయం ఎట్లా జరుగుతుంది? ఈరోజు ఇక్కడ ఏదైతే కంపెనీ ఉందో ఆ కంపెనీ కాంపెన్సేషన్ ఇవ్వాలి, శ్రీనివాస్ రెడ్డిని రిమాండ్ చేయాలి, నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి ఈ 2 జరిగితేనే ఈ కుటుంబానికి న్యాయం జరుగుతుంది. ఎందుకంటే దాదాపు కంపెనీ నుంచి 50 లక్షలు కూడా ఈరోజు వాళ్ళకు ఎక్స్గ్రేస్ చేయాలని చెప్పి బీసీ పొలిటికల్ చేసి తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా జిల్లా SP గారు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇక్కడ దాదాపు ఒక 100 మంది పోలీసులు దించిండ్రు బెటాలియన్. ఎందువరకు దించిండ్రు? వాడిని అరెస్ట్ చేసినేమో మీ కస్టడీలో ఉందని చెప్పి CI గారు చెప్తారు, ఆయన రిమాండ్ చేయడానికే చేస్తలేరు. కానీ ఈరోజు ధర్నా చేస్తుంటే బాధితులు ధర్నా చేస్తుంటే ఇక్కడ 200 మంది పోలీసులు దగ్గర మీ బెటాలియన్ తీస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు సమంజసం SP గారని అడుగుతా ఉన్నా. నిజంగా మీకు బాధితులకు న్యాయం చేయాలంటే అతన్ని వెంటనే రిమాండ్ చేస్తే ఇతను ఇక్కడ నుంచి కూడా ఈరోజు తీసుకెళ్తాము. లేకుంటే ఈరోజు ఆయన ఏం చేసినప్పుడు తిరిగి రాడు. కానీ కుటుంబానికి న్యాయం చేయాలి. ఆ న్యాయం చేయడం కోసం వీడ 3-4 గంటలు కాదు 4 రోజులైనా ఇదే రోడ్డు మీద కూర్చుంటే అవసరం అయితే ఎవడైతే మాకు ఫోన్ చేసి తిట్టి బెదిరించిండో శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి ఆయన ఇంటి ముందర ఈరోజు ఈ శవాన్ని కూడా పూడ్చి పెడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీరు ఇంకెన్ని రోజులు చేస్తారు? అంటే ఇన్ని రోజుల నుంచి సంవత్సరాల నుంచి మీ దౌర్జన్యానికి అడ్డు లేదా, అదుపు లేదా? శ్రీనివాస్ రెడ్డి కనుక బ్యాక్ సపోర్ట్ ఎవడున్నాడు? వాళ్ళందరూ కూడా బయటికి లాగుతా పోలీసులు కానీ ఇదే విధమైనటువంటి వైఖరి అవలంబిస్తే ఖచ్చితంగా రేపు DGPని కూడా కలిసి జిల్లా పోలీస్ యంత్రాంగం మీద కూడా నేను కంప్లైంట్ చేస్తాం. బీసీ పొలిటికల్ జాతరంలో పెద్ద ఎత్తున DGP ఆఫీస్ ముందు కూడా ధర్నా కూడా చేపడతాం. ఆ బాధితులకు న్యాయం జరిగే వరకు బీసీ పొలిటికల్ చేసి ఈరోజు పోరాటం కొనసాగిస్తుంది, వాళ్ళకు అండగా ఉంటుందని చెప్పి మరొకసారి తెలియజేస్తూ పోలీసు వారు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు ఎవడో పిక్ పాకెటర్ కూడా ఇస్తే వారిని లోపలేస్తారు. అదే శ్రీనివాస్ రెడ్డి కంపెనీలో చెప్పి కేసు పెట్టిస్తే బాధితునికి ఫోన్ చేస్తారు పోలీసులకు రమ్మని. ఫోన్ చేసిండమ్మా, పోలీస్ స్టేషన్ పిలిచిండ్రా? ఈయనకు ఫోన్ చేసిండ్రా? మీ ఆయనకు పోలీసులు ఫోన్ చేసి పిలిచిండ్రు. ఏమని పిలిచిండ్రు? మీ పొలంలో అవుతుంది. మళ్ళీ ఇదే రైతు మినుము పంట వేసింది, మినుము పంట వేసింది ఫాల్తు నాకు కొడక అని చెప్పి అదే శ్రీనివాస్ రెడ్డి తిట్టిండ్రు ఎవడన్నా? అదే కంపెనీని హెచ్చరించినా మీరు?
ఎందుకు వదిలింటారు వారు? అంటే రైతు మినుము పంట వేసుకొని నష్టపోతే మీరు పట్టించుకోరు, అదే రైతు గురించి ఒక కంపెనీ కంప్లైంట్ ఇస్తే మాత్రం వెంటనే రైతుకు ఫోన్ చేసి భయపడిస్తారా? మీరు ఎవరి వైపు ఉన్నారు ఈరోజు? రైతుల పక్షాలు ఉన్నారా, ప్రజల వైపు ఉన్నారా, కాంట్రాక్టర్ల వైపు ఉన్నారా, ఎవరి వైపు ఉన్నారు? రాజకీయ నాయకుల వైపు ఉన్నారా? ఒక్కసారి పోలీసులు ఆలోచించుకోవాలి. మీరు ఏదో ఉన్నత వర్గాలకు అదేవిధంగా రాజకీయ డబ్బున పలుకుబడిన వాళ్ళకి ఈరోజు మద్దతు ఇస్తే చూసుకుంటూ ఉన్నాయి, ఎవరు చూసుకుంటలేడు. ఖచ్చితంగా మీరు చూస్తున్న రాష్ట్రం అంతా కూడా ఈరోజు అగ్గిమంటై మండుతుంది ఈరోజు బీసీ ఉద్యమం. ఈ తరుణంలో కూడా ఇంకా అగ్రవర్ణాలు ఇంకా రెచ్చిపోయి ఇంకా బీసీల మీద అంచివేస్తూ ఉంటే ఈరోజు చావు కారణమవుతుంటే ఈరోజు చూస్తూ ఉండనికే మాకు ఏమన్నా ఆత్మగౌరవం లేకుండా బతున్నామా, లేకుంటే మీరు ఏమనుకుంటారు ఇంతకు? అందుకే ఈరోజు వాళ్ళకు న్యాయం చేసి మాజీ సర్పంచ్ శ్రీనివాస్ అరెస్ట్ రిమాండ్ చేసే వరకు ఇక్కడ నుంచి లేసేది లేదు, ఈరోజు విరమించేది లేదు ధర్నా. ఖచ్చితంగా పోలీసులు త్వరగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.